అసలు బాలు గాని టాకీస్ స్టోరీ ఏంటి, జానర్ ఏంటి? చూస్తే కొంచెం విలేజ్ బ్యాక్ డ్రాప్. జానర్ సింపుల్ చెప్పాలంటే షకిల సినిమాలు ఆడించుకున్న ఒక థియేటర్ ఓనర్ స్టోరీ. వాడికి బాలకృష్ణ సినిమా వేయాలనేది వాడు ఎయిమ్. వాడి సినిమా వేసాడా లేదా, అసలు ఈ ఎంటైర్ డ్రామా ఏంటి, అసలు ఆ ఊర్లో వాడేంటి, ఈ అమ్మాయి ఏంటి, రఘు గారు ఏంటి, అసలు ఈ లాస్ట్ కి బాలకృష్ణ సినిమా వేసాడా లేదా, దానికి ఈ అమ్మాయి ఎలా సపోర్ట్ చేసింది, ఊరోళ్ళు ఎలా సపోర్ట్ చేశారు, ఇది సినిమా. అంటే శివ గారు ఏంటి అంటే పొరపాటున మూవీలో ఉన్న ట్విస్ట్ కానీ కొంచెం అది ఉంటుంది కదా, 2 మేజర్ ట్విస్టులు ఉంటాయి సినిమాలో. 2 మేజర్ ట్విస్టులు ఉంటాయి సినిమాలో. అది మీరు రేపు అక్టోబర్ 4 అంటే 3వ తారీఖు నైట్ 12 గంటలకు వేస్తారు కాబట్టి మీరు చూసి మీరు మళ్ళీ మమ్మల్ని ఇంటర్వ్యూ చేయండి, అప్పుడు మీరే చెప్తారు. అంటే ఇది ఎలా ఉందంటే మీరు నన్ను అడగక్కర్లేదు, వాళ్ళని అడగకండి, నేనే చెప్పేస్తాను, చెప్పాల్సింది ఇంకా అంతకు మించి ఏం చెప్పను, ఇది చెప్పేశాను అన్నట్టు చెప్పేశారు అంతే. మా సినిమాలో రఘు గారు వెళ్ళను అనుకుంటున్నారు కదా, ఆయన కాకుండా ఇంకోటి ఉన్నాడు, మీరు సినిమా చూసాక చెప్పండి. ఏంటండి అదేదో ఇప్పుడే రిలీజ్ చేయొచ్చు కదా, అలా చేస్తే ఆగండి, రేపు పొద్దున వేసేస్తారు కదా సినిమా. ఓకే, సో రఘు గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? రఘు గారిది రెగ్యులర్ విలన్ క్యారెక్టర్ అని అలా స్పెషల్ గా అలా చెప్పలేం కానండి. ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి క్యారెక్టర్. అంటే బాలు టాకీస్ ని ఎలా రన్ చేయాలనుకుంటాడో మనోనేమైతే ఆ టాకీస్ లో సినిమా పడకూడదని మనోనేం సటిల్ విలన్. రెగ్యులర్ గా సినిమాలో అలా అరిచి అలా కాకుండా రెగ్యులర్ విలన్ కాకుండా ఒక ఊర్లో నిజంగా ఒక ఊరు పెద్ద ఎలా ఉంటాడు ఆ టైప్ చేస్తాడు. మళ్ళీ నాకు సినిమాలో సొంత మేనమామ అవుతాడు ఆయన. ఓకే, సో ఒరిజినాలిటీ ఎక్కడ మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారన్నమాట. సో ఈ మూవీలో ట్రైలర్ లో చూసినట్లయితే కొంచెం ఇంటిమసీ సీన్స్ కొన్ని ఉన్నాయి, అవి ఫ్యామిలీ చూడొచ్చు అంటారా మూవీని? యాక్చువల్ ఏంటంటే ఆ సీన్స్ అవే ఉంటాయని చూపించడం కోసం పెట్టేసాం అంతే. అంటే మళ్ళీ సినిమా చూసాక ఏంటి ఇలా ఉంది అని అనుకోకుండా ఎగ్జాక్ట్ మీరు ఏదైతే చూసారో అంతకు మించి సినిమాలో ఏది ఉండదు. కంప్లీట్ సినిమాలో కూడా అంతే, అంతకు మించి ఏం లేదు. అంటే జస్ట్ హీరో క్యారెక్టర్ చెప్పడానికి మాత్రమే అది వాడని తప్ప వేరే వేరే అట్లా ఏం ఉండదు. ఓకే, సో వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను మీరు బాలు గాని టాకీస్ అని బ్యాచ్ పెట్టుకున్నారు. ఏ ప్రమోషన్ ధర్నా చేస్తున్నారా? అడిగితే నాకు కూడా ఇచ్చి ఇవ్వడానికి మీకు మీ డిఓపికి అడిగిన వాళ్ళందరికి పెట్టేస్తారేమో. పెట్టేస్తాం.